వచ్చి నిన్ను గణపరచగలిగాడు ప్రభువా. ఎంతో ఆర్భాటంతో పెద్ద కేక వేసి దేవా నీకు కృతజ్ఞత స్తుతులు చెల్లించినట్లుగా నీ వాక్యం సెలవిచ్చినది కదా ప్రభువా. మేము అలాంటి నువ్వు చేసిన మేళ్ళని బట్టి మేము ఎంతో దినదినమో నిన్ను స్తుతించక కూడా మేము తగిన వరం కాదు ప్రభువా. ఎన్నో మేలులు ప్రభువా, ఎన్నో అద్భుత కార్యాలు, ఎన్నో ఆశ్చర్య కార్యాలు ఈ దినం ఇలాగా మేము కూడుకుంటున్నామంటే అది నీ ప్రేమ, నీ దయ, నీ కనికరాన్ని బట్టి మమ్మలను జ్ఞాపం చేసుకుంటున్నా దేవా. నీకు వేలాది వందనాలు తండ్రి. నువ్వు చేసిన మేళ్ళు మేమెన్నడూ కూడా మర్చిపోకుండా ఎల్లప్పుడూ మేము నీకు కృతజ్ఞత స్తుతులు చెల్లించే భాగ్యం దయచేయమని యేసు నామమున బట్టి అడుగుతున్నాము తండ్రి. ఇక్కడ రెండు కారణాలు ఉన్నాయి. జేమ్స్ యొక్క పుట్టినరోజు, మరి ఆ తర్వాత దాని గురించి మాట్లాడతాను. మొదట 103వ దావీదు కీర్తన దగ్గరికి మౌత్ ఎట్టుకుంటే మంచిది. నా ప్రాణమా యెహోవాను అనుతించు. చదువమ్మా. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుము. మనం దేవుని వాక్యం మొట్టమొదటిగా దావీదు మహారాజు ప్రార్థన ఏంటంటే, నా ప్రాణమా యెహోవాను సన్నుతించు. దేంతో చెప్పుకున్నాడు ఆయన ప్రాణంతో చెప్పుకున్నాడు. మనమైతే మనం చేసిన మేళ్ళు మరి ఇతరులకి మనం పంచి పెడతాం కదా. నాకు ఈ విధంగా హాస్పిటల్కి వెళ్ళాను, నా ఆరోగ్యం బాగా అయింది, లేదా ఆ డాక్టర్ చాలా బాగా చూశాడు అని మనం చెప్పుకుంటాం కదా. కానీ డాక్టర్ చూసినంతరాన్ని ఆ వ్యాధి తగ్గదు. నేను చాలాసార్లు అదే నేను చెప్తాను. డాక్టర్ వలన ఏమీ కాదు ఏ మనిషికైనా సరే. ఆయన కృప, ఆయన దయ, లేదా ఆయన ఇచ్చే ఆయుష్ ఆ యొక్క మందులో ఉండబట్టి మనం బ్రతకగలుగుతున్నాం. మొన్న ఇక్కడ ఒక కార్యం జరిగింది. జోగంపేటలో ఒక అమ్మాయి మరి అప్పుడు దాకా నడుపుతూనే ఉంది, మన ప్రార్థన కొత్తది. సడన్గా నడవకుండా అయిపోయింది తను. ఏంటని హాస్పిటల్కి వెళ్తే నడుములో నుండి కాలులోనికి బ్లడ్ సర్క్యులేషన్ లేదని చెప్పారంట. వెంటనే ఆ కాలుకి ఏం చేశారు, ఆ నడునికి ఆపరేషన్ చేయవలసి వచ్చింది వెంటనే. చూడు, దేవుని కార్యాలు మనం అనుకుంటాము మన శక్తి చేత. దేవుని వాక్యం ఏముందంటే, శక్తి చేత కాద నేను, బలముతో నీది కాద నేను, నా ఆత్మ ద్వారా దీని చేతునని యెహోవా సెలవిచ్చెను. నా ఆత్మ ద్వారా దీని చేతునని యెహోవా. కనుక మన శక్తి చేత లేదా మన బలం చేత అనుకుంటాం మనం, నేను మంచి తిండి తిన్నాను కదా. కొంతమంది ఏం చేస్తారంటే ఆరోగ్యం కొరకు మంచి పాలు తాగుతారు, గుడ్డు తింటారు కదా. కొంతమంది జీడిపప్పులు తింటారు, కొంతమంది బాదం పప్పులు తింటారు, ఎందుకంటే ఆరోగ్యం కొరకు. కానీ ఇవన్నీ మనం తిన్నప్పటికీ దేవుడు ఆ ఆహారంలో దేవుని శక్తి లేకపోతే మనకు అది ఆహారం ఆరోగ్యంగా ఉండదు. కనుక మనం తినుచున్న ఆహారాన్ని బట్టి కాదు మనం తలాంచవచ్చు, లేదా మనం చేస్తున్న పనులను బట్టి కాదు, కానీ ఆయన ఆత్మ ద్వారా, ఆయన శక్తి ద్వారా ఈ దినాల్లో మనం బ్రతకగలుగుతున్నాం, లేదా మనం ఆరోగ్యవంతులుగా ఉండగలుగుతున్నాం. ఎంతోమంది తీరని వ్యాధులతో, అనేకమైన వ్యాధులు, ఎలాంటి వ్యాధులు అంటే క్యాన్సర్ వ్యాధులు, భరించలేని బాధ. అలాంటి వ్యాధితో ఎంతోమంది హాస్పిటల్ అంటే మూలుగుతూ ఉన్నారు. కానీ దేవుడు మనలను సజీవులుగాను ఆరోగ్యవంతులుగా ఈ దినమందు ఈ స్తుతికోవడం పెట్టుకోవడానికి దేవుడు ఇచ్చిన కృప ఇది. ఇలా వర్షం వచ్చేద్దామని నేను అనుకున్నా, చాలా ఒక్కు పెట్టేసింది. ప్రభు వర్షం రాకూడదని మననేం చేస్తున్నాం, దినం వర్షం రాకూడదని. మళ్ళీ కార్యం జరిగింది. సోమవారం
ఒక పెద్ద ఆయన సడన్గా చనిపోయాడు. ముఖం కడుక్కున్నాడు, దొడ్డికెళ్ళి వచ్చాడు. మరి అన్నం తిందామనుకుని మంచం మీద కూర్చుని అలా కూలిపోయి ప్రాణం విడిచిపెట్టాడు. చూడు, దేవుని యొక్క కృప మన మీద అధికంగా ఉండబట్టి మనం ఈ విధంగా జీవించున్నామంటే దేవుని యొక్క కృప, ఆయన దయ, ఆయన కనికరమనే నేను ఎక్కువగా దేవుని స్తుతిస్తూ ఉంటాను. నీ ప్రేమే కదా ప్రభా, నీ దయ లేకపోతే మేము ఇలా బ్రతకలేము. నీవిచ్చే కృపను బట్టి మేము ఇలాగ ఆయుష్ను మాకు పెంచగలుగుతున్నామని దేవుని అదే నేను ప్రార్థన చేస్తూ ఉంటాను. ఆయన ప్రేమను బట్టే ఈ దినాల్లో మనం ఆరోగ్యంగా ఉన్నామంటే దేవుని ప్రేమ. అందుకే దావీదు మహారాజు ఏమన్నాడు, నా ప్రాణమా యెహోవాను సన్నుతించు. ఆయన ప్రాణంతో చెప్పుకుంటాడు, నా అంతరంగంలో నా సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము. ఆయన చేసిన ఉపకారాలు దేనిని కూడా నువ్వు మర్చిపోతావు. నా ప్రాణమా నీకెన్నో ఉపకారాలు చేశాడు. అన్నగారి చేతిలోండి నిన్ను విడిపించాడు నా ప్రాణమా కదా. లేకపోతే గొర్రెలు మేపుతున్నప్పుడు ఆ సింహాలు తోడేళ్ళు వచ్చినప్పుడు నిన్ను విడిపించాడు నా ప్రాణమా. ఆయన చేసిన ఉపకారాలు దేనిని మర్చిపోవద్దు. ఎన్ని ఉపకారాలు. అన్నగారులు వెలేశారు ఆయన్ని. తండ్రి గొర్రెల దగ్గర చిన్నప్పుడే పంపించేశాడు. గొలియాతు చేతిలోని విడిపించాడు దేవుడు. నా ప్రాణమా ఆయన చేసిన ఉపకారాలు దేన్ని ఆ యొక్క అనున్నట్టు ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుని దూషించడానికి ఈ ఫిలిష్తీయుడు ఏమాత్రపు వాడని ఏం చేశాడు, ఏట్లోకి వెళ్ళి 5 నున్నర రాళ్ళు ఏరుకున్నాడు అతను కదా. 5 నున్నర రాళ్ళు కొట్టాడా, ఒకే రాయి. ఒక్క రాయితో ఆ రాయి కనుక గురి తప్పితే ఆ ఫిలిష్తీయుని చేతులు ఇతను హతమైపోను కదా. కానీ దేవుని యొక్క కృప నా బిడ్డలను లేకపోతే నా సైన్యాన్ని, నా జీవం గల దేవుని దూషించడానికి ఈ ఫిలిష్తీయుడి సున్నత లేని ఫిలిష్తీయుడు ఏమాత్రం పాడు అని ఎంతో పౌరుషంతో బాలుడు అప్పుడు గొర్రెలు మేపుకున్నాడు. ఆ గొర్రెల కానించి తండ్రి పంపించాడు అన్నగారుల కోసం. కనుక అలాంటి సమయంలో ఆ గొలియాతు చేతిలోండి దేవుడు ఆయన విడిపించాడు. ఒక్క రాయితో, ఒక్క దెబ్బతో కుప్ప కూలిపోయాడు ఆ గొలియాతు కదా. మరి మనం అనేకమైన రాళ్ళు, అనేకమైన మనం చేయొచ్చు. సైతాన్ని మనం జయించగలుగుతున్నాం ఈ దినాల్లో. సైతాను మన చేతుల్లో ఒక రాయితో, లేదా ఒక వాక్యంతో, లేదా ఒక ప్రార్థనతో మనం సైతాన్ని మనం జయించగలుగుతున్నామా? ఫిలిష్తీయులను మనం జయించగలుగుతున్నామా? దేవుని వాక్యంలో ఉంది కదా, లాజరు అక్కైన మరియ ఆమె కన్నీరు, అక్కడ ఉన్న యూదుల కన్నీరుని చూసి ప్రభు యొక్క మనసు ఆగలేదని దేవుని వాక్యం. వాళ్ళ కన్నీరుని చూశాడు దేవుడు కదా. మరి ఆ కన్నీరు, అలాగే యూదుల యొక్క కన్నీరుని చూసి ఎక్కడ ఆయన సమాధి చేశారు, పదండి వెళ్దాం అన్నాడు. అప్పుడు యూదులందరూ ఏమన్నారు, అతను చనిపోయేప్పుడే 3 రోజులు అయిపోయింది, పదండి. అవన్నీ ఏం లెక్క చేయలేదు ప్రభు. అలాగే మగ్దలేని మరి యొక్క కన్నీరుని దేవుడు చూశాడు. ఈ దినాల్లో మనం చేసిన ఉపకారాలను బట్టి మన ప్రాణంతో చెప్పుకొని ఆయనను మనం స్తుతించగలుగుతున్నామా? ఆ కన్నీరు మనలో ఉందా? అలాంటి ప్రార్థన మనం చేయగలుగుతున్నాం ఈ దినాలు. దేవుడు ఉపకారాలు మనం అనుభవిస్తున్నాం అంతవరకే కదా. దేవుడు నా పట్ల ఈమెయిల్ చేశాడండి, లేదా నేను చనిపోతుందని బ్రతికేనండి అని చెప్పుకుంటాం అంతవరకే. కానీ అలాంటి ప్రార్థన, లాజరు సహోదరైన మరియా ప్రార్థన, మగ్దలేని మరియా లాంటి ప్రార్థనలు ఈ దినాల్లో మన గృహాల్లో ఉన్నాయా? అది నిజమైన దేవుని స్తుతించడం. అలాంటి మెట్టు దావీదు కలిగి ఉన్నాడు. సమాధిలోండి నీ ప్రాణాన్ని విడిపించాడు నా ప్రాణమా. ఆయన చేసిన ఉపకారాలు దేనిని నువ్వు మర్చిపోవద్దు. సమాధిలో నుండి నరకానికి వెళ్లకుండా మన ప్రాణాన్ని రక్షించడానికి ప్రభు మనకి ఆయుష్ను పెంచుతున్నాడు, దినాలు పెంచుతున్నాడు.
గంటలు పెంచుతున్నాడు. ఆయన రాకడ కూడా ఆలస్యం చేయటానికి నేను ఏర్పరచుకున్న బిడ్డలు ఉన్నారు కదా అని దేవుడు కనిపెడతా ఉన్నాడు మనందరి కొరకు. ఎవరు కూడా నశించిపోవడం దేవునికి ఇష్టం కాదు. ఎవరో నరకానికి వెళ్ళిపోవటం ఆయనకి ఇష్టం కాదు. అందుకే ఆయనే స్వయంగా ఈ లోకానికి రావాల్సి వచ్చింది కదా. ఆ దినమందు ట్రాక్టర్ కింద దేవుడే గనక పడి చనిపోతే ఆయన ఎక్కడికి వెళ్ళుండును? ఎందుకంటే మారు మనసు లేదు కదా, రక్షణ లేదు, పశ్చాత్తాపం లేదు ఆయన పాపముల కొరకు. దేవుడిని అనేకసార్లు హెచ్చరిస్తూ ఉంటాను నేను, నువ్వు ప్రార్థన ఎందుకు చేయలేకపోతున్నావు? ఎందుకో నేను బాబు చేయలేకపోతున్నాను ప్రార్థనలో కూర్చుంటాడు, అటు ఇటు తిరిగేస్తూ ఉంటాడు. ఎన్నోసార్లు గద్దింతాను దేవుడిని నేను. ఆ దినమే కనుక అతను చనిపోయి ఉంటే నరకానికి వెళ్ళిపోతాడు నా కుమారుడు. కనుక నరకానికి వెళ్ళటం దేవునికి ఇష్టం కాక ఆ దినమందు ట్రాక్టర్ కింద పడిపోయిన వాడిని దేవుడు సజీవుడు ఒక్క దెబ్బ కూడా తగలేదండి అమ్మగారు అని చెప్పాడు. అది ఎంత ఆశ్చర్యం కదా, అది ఎంత గొప్ప కృప. ఆ దినమందు నా కుమారుడు చనిపోతే నరకానికి వెళ్ళిపోతాడు. ఎందుకంటే అతనికి దేవుని ఆసక్తి ఉంది అది కదా, దేవుని భయం ఉన్నది. లేకపోతే ఈ సుతుకుటలు పెట్టలేడు అతను. ఎందుకు పెడుతున్నాడంటే దేవుడు పట్ల ఎంతో ప్రేమ ఉన్నది, ఎంతో భక్తి మీద ఆసక్తి కూడా ఉంది. కానీ దాన్ని అవలంబించలేకపోతున్నాడు, పాపం అవలంబించలేకపోతున్నాడు. ఎందుకో సైతాను అతన్ని మరి భక్తి విషయంలో ప్రార్థన విషయంలో మరి ఎంతో వెనకలాగుతూ ఉంది సైతాను. ప్రార్థన చేయండి అమ్మగారు అని చెప్తూ ఉంటాడు. కనుక ఇక్కడ దావీదు యొక్క జీవిత చరిత్ర ఎంత గొప్పదంటే నిజంగా ఆయన వాక్యాలు, ఆయన యొక్క ప్రార్థనలు నాకు ఎంతో ఇష్టం. నీకు బుధవారం శనివారం కూడా దావీదు గురించే, కీర్తనల గురించే నేను హెచ్చరిస్తూ ఉంటాను ఎక్కువ. ఆయన చేసిన ఉపకారాలు దేనిని మర్చిపోకు. అందుకే దావీదులోండి యేసు ప్రభు రాగలిగాడు ప్రభు కదా, ఆయన సంతానంలోనండి. ఎంత గొప్ప మెట్టు దావీదు సంపాదించుకున్నాడు. ఎలాంటి మెట్టు? నా ప్రార్థన సాయంకాలం ధూపం వలె నీ వద్దకు రావాలి ప్రభా కదా. ఇలాంటి ప్రార్థన ఎల్లప్పుడూ దేవుని కూర్చున్న ఆసక్తి, నిన్ను కూర్చున్న ఆసక్తి నన్ను భక్షింతుందని మరో దిక్కును మాట్లాడు. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు నా ప్రాణం నీ కొరకు ఆశపడుతుంది అన్నట్టు. మన ప్రాణాలు ఈ దినాలు వాటి కొరకు ఆశపడుతుందా, లేకపోతే లోకం కొరక మనం ఆశపడేది? మనం లోకం కొరకే మన ప్రాణం ఎల్లప్పుడూ లోకం 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 లోకం. ఏం తిందమా, ఏం త్రాగుదామా, ఏం సంపాదించుకోవాలి, ఎంత డబ్బు సంపాదించుకోవాలి, లేకపోతే ఎన్ని మేళ్ళ కట్టుకోవాలి, ఇదే ఆసక్తి మనం కలిగి ఉన్నాం. కానీ దేవుని వాక్యం ఎన్నో సంవత్సరాల నుంచి మనం వింటున్నాం, దేవుని బిడ్డలు మనం చెప్పుకుంటున్నాం, ఆయన నామం మనం ధరించాం, ఆయన నామంలో మనం బాప్తీసాలు కూడా పొందాం, కొంతమంది పొందారు కదా. కానీ మనం ఎంతవరకు దేవుని మనం స్తుతించగలుగుతున్నాం? ఎంతవరకు మగ్ధలేని మరియలాంటి కన్నీరు ప్రార్థన స్త్రీలైన వారు కలిగి ఉన్నారా? లాజరు అక్క అయిన మరియా లాంటి ప్రార్థన, ఆమె కన్నీటితో యేసు ప్రభు యొక్క పాదాలు కడిగినట్లుగా ఉంది దేవుని వాక్యం కదా. ఆయన కన్నీటితో ఆయన పాదాలు కడిగింది. ఆ విలువైన తల వెంట్రుకలతో ఆయన పాదములు తొడవగలిగినట్లుగా ఉన్నది. మరి నీ తల వెంట్రుకలతో ఆయన పాదాలు తొడవగలుగుతున్నావా? నీ కన్నీటితో ఆయన పాదాలు కడగలుగుతున్నావా? దేవుని వాక్యం సెలవెత్తుంది, అలాంటి హృదయం, అలాంటి కృతజ్ఞత కలిగిన హృదయం మనం ఈ దినాల్లో కలిగి ఉన్నామా? పక్షిరాజు యవనం వలె నీ యవనం క్రొత్త దగునట్లు మేలుతో నీ హృదయాన్ని తృప్తిపరచడు. మేలు చేసి నేను వ్యాధులను బాగు చేసి కదా, నీ కష్టాల్లో నీ సమస్యలు వచ్చినప్పుడు దేవుడు బాగు చేసి నిన్ను జ్ఞాపకం చేసుకుంటే, పక్షిరాజు యవనం వలె నీ యవనం క్రొత్త దగునట్లు చేత ఉంటే నువ్వు ఎంతవరకు దేవుని స్తుతించగలుగుతున్నావు? రక్షణ పాత్ర చేతపుచ్చుకుని ఆయన నామంలో నేను ప్రార్థన చేస్తాను ప్రభు అన్నాడు కదా 116. రక్షణ పాత్ర
దేవుడు మనకు రక్షణ ఒక పాత్ర ఇచ్చాడు, మారు మనసు అని ఒక పాత్ర ఇచ్చాడు. మగ్ధలేని మరి ఎలాంటి స్త్రీ అంటే మీకు తెలియపోవచ్చు. మగ్ధలేని మరి ఆమె 7 దెయ్యాలు పట్టుకుని బాధపడుతున్నప్పుడు దేవుడు ఆమెని స్వస్థపరిచాడు. ఎప్పుడైతే స్వస్థపరిచాడో ఆమె ఎన్నడూ దేవుని మర్చిపోలేదు. తెల్లవారుగా ఉండగానే అనేక మంది స్త్రీలు వెళ్ళారు. ఆ స్త్రీలందరి గురించి రాయబడ్డది. ఒకే స్త్రీ గురించి, మగ్ధలేని మరియ గురించి అక్కడ రాయబడ్డది. అమ్మా, ఎవరి గురించి ఎడుతున్నావు నువ్వు? ఎవరి గురించి నువ్వు దుఃఖపడుతున్నావు అని ప్రభు ఆమె యొక్క ఏడుపు, ఆమె యొక్క దుఃఖాన్ని ప్రభు చూడలేకపోయాడు. అలాంటి దుఃఖము, అలాంటి ఏడుపు కలిగిన భక్తి ఈ దినాలు మనం చేయాలి. ప్రభు చూడాలి మన భక్తి. నా బిడ్డ నా కొరకు, లేదా తన సమస్యల కొరకు, తన భర్త కొరకు, లేదా తన బిడ్డల కొరకు కన్నీరు కారుతుంది అని దేవుడు ఒక దినమందు మన కన్నీటి బొట్టును చూస్తాడండి. ప్రభు మన కన్నీరుని చూసే దినం వస్తుంది ఒక రోజు. కానీ అటువంటి కన్నీరేది మన దగ్గర, అలాంటి ప్రార్థన ఏది? మన భర్తలను మార్చుకోగలుగుతున్నామా? మన బిడ్డలను రక్షణ మార్గంలో నడిపించుకోగలిగిన ప్రార్థన. అగస్టిన్ తల్లి తన కుమారుడు కొరకు ఎంతో ప్రార్థన చేయగా అలసిపోయిందంట. ఆ మార్గరెట్ మౌనిక అలసిపోయి ఇంకా ప్రార్థన చేయటం మానేస్తే ఒక సేవకుడు వెళ్ళి, అమ్మా, నీ కుమారుడు కొరకు ప్రార్థన చేస్తున్నావా అని అడిగాడు. నాయన చేయటం లేదు, నా కుమారుడు మారటం లేదని నేను చేయట్లేదు. అమ్మ, నువ్వు అలా మానేయొద్దు, ప్రార్థన మరలా మొదలుపెట్టు అని సేవకుడు చెప్పినప్పుడు మరలా మొదలుపెట్టింది ప్రార్థన చేయటం ఆ మౌనిక. అప్పుడు ఆ కుమారుడు రక్షించబడగలిగాడు. ఆ తల్లి ప్రార్థన. సుసన వెస్లీ తమ్మండుగురు కుమారులు కదా, ఒక్కొక్కరి కొరకు రాత్రులు ఒక్క పడగ దగ్గరికి వెళ్ళి మోకాళ్ళని ఒక కుమారుడు కొరకు 2 గంటలు ప్రార్థన చేసింది. రాత్రులు వాళ్ళందరూ ఏమయ్యారు? ఉద్యోగకర్తలు అయిపోయారు. చార్లెస్ వెస్లీ, జాన్ వెస్లీ ఇంగ్లాండ్ దేశాన్ని కదిలించగలిగిన ప్రవక్తలుగా మారిపోయారు. ఏది మన కుటుంబాలు అలాంటి ప్రార్థన ఉందా? ఇది నాలో మన శారీరకంగా నా బిడ్డలు బాగుపడితే అన్నీ కలిగి ఉంటే సరిపోద్దని ఆలోచిస్తాం. నేను దాని గురించి ఎప్పుడు ఆలోచించాం. నా బిడ్డలు జబ్బు అయిపోతున్నారు కదా, నా బిడ్డలు బలహీనలు అయిపోయారు, నా బిడ్డలకు తిండి ఉండదేమో ఇప్పుడు నేను ఆలోచించను. అసలు వాళ్ళు రక్షించబడాలి, వారు నీ కొరకు సాక్షులుగా ఉండాలి. వాళ్ళు నరకానికి వెళ్ళకూడదు ప్రభు, నరకానికి వెళ్ళకూడదు. ఈ లోకంలో ఒకడు సర్వలోకం సంపాదించుకుని తన ప్రాణం పోగొట్టుకుంటే వానికి ఏం ప్రయోజనం? సర్వలోకం సంపాదించావు, ఏం ప్రయోజనం ఉందా నీ ప్రాణం పోతే? రాజశేఖర రెడ్డి చనిపోయాడు, ఏం పట్టుకెళ్ళాడా? పరలోకాన్ని ధనాన్ని, లేకపోతే మంత్రిని పట్టుకెళ్ళాడు, మంత్రి పదవిని పట్టుకెళ్ళాడా? ధనుకుడు ఏమైనా పట్టుకెళ్ళాడా? ఎంతో సంపాదించాడు, ప్రతి దినము సుఖపడుతూ ఉండేవాడు. పేదలాజరైతే దినదినము ఆహారానికి కరువు అయిపోయి కురుపులు గోక్కుంటూ దేవుని స్తుతింతానే ఉండేవాడు. నాకెందుకు ఎట్టాడు ఈ ప్రభు ఈ కురుపులు? నేను దేవుని ప్రార్థన చేస్తున్నాను కదా అంటాం మనం కదా. నాకెందుకు ఎట్టాడు ఈ బాధలు? నాకెందుకు ఈ వస్త్రహీనత? నాకెందుకు ఈ కరువు అని మనం దేవుని ఎంతో దూషిస్తాం. కానీ లాజరు దేవుని దూషించలేదు. ఆ యొక్క ధనికుడి యొక్క తినే రొట్టె ముక్కలు తిని తృప్తిపడిన దేవుణ్ణి స్తుతించగలిగాడు. మనం స్తుతించగలుగుతున్నామా దేవుని పట్ల? దేవుడు చేసిన అద్భుత కార్యాలు, ఎన్నో కార్యాలు. జేబీస్ కూడా మాటపాటికి జబ్బు అయిపోతాం, మాటపాటికి జ్వరం వచ్చేస్తా ఉంటుంది. అలాగే జాన్ వెస్లీ చిన్నప్పుడే కాలిపోయాడు పాపం. ఆ తర్వాత చెవు దగ్గర భయంకరమైన వ్యాధి వచ్చింది. దేవుని దయ వల్ల దేవుడు బాగు చేశాడు. దేవుడు బాగు చేయబట్టి ఆ కుమారుడు బ్రతికాడు, ఇతను ఆరోగ్యంగా ఉండగలిగాడు. కనుక దేవుని వాక్యం ఉంది, సంవత్సరం అనే దయగల కిరీటం నీకు
ధరింపజేతనని అన్నాడు ప్రభు. దాని సారము వెదజల్లుచున్నది. పచ్చిక పట్లు దేవుని స్తుతిస్తున్నాయంట, మందలు దేవుని స్తుతిస్తున్నాయి. ప్రభా ఈ సంవత్సరం అంతా మమ్మల్ని కాపాడావు, ఈ సంవత్సరం అంతా మమ్మల్ని జ్ఞాపం చేసుకున్నామని అడవిలో లోయలు కూడా దేవుని స్తుతిస్తాయంట, పక్షులు దేవుని స్తుతిస్తాయి, జంతువులు కూడా దేవుని స్తుతిస్తాయంట. మీకు తెలియదేమో, నాకు తెలియదు. అది దేవుని వాక్యంలో ఉంది 65వ దావీదుకి. కనుక ఒక సంవత్సరం అంటే ఒక దయగల కిరీటం. ఆ దయగల కిరీటంలో యేసు ప్రభువును మనం కలిగి ఉన్నామా? దేవుడు మన పట్ల దయ చూపే కనికరి పడుతున్న ఈ దినాల్లో దేవుని ఎంత మనం జ్ఞాపకం చేసుకున్నాం, దేవుడు చేసిన మేళ్ళు మనం ఎంతవరకు దేవుని మనం స్తుతించగలిగిన వారుగా ఉన్నాం. ఆయన చేసిన ఉపకారాలు దేవుని ఎంతవరకు మనం ఆయన జ్ఞాపకం చేసుకున్నాం. దావీదు వలె సమాధిలో నుండి నీ ప్రాణాన్ని విమోచించాడు కదా. నా ప్రాణం ఆయన చేసిన ఉపకారాలు దేనిని మర్చిపోకూడదు. ఈ దినం స్తుతికోవడంతోనే కాదు, ఎల్లప్పుడూ కూడా దేవుడు కానీ, మేరీ కానీ, వాళ్ళ బిడ్డలు కానీ, లేదా మన సంఘం కానీ, ఇక్కడున్న ప్రతి ఒక్కరు దేవుడు చేసిన ఉపకారాలు ఎన్నడూ కూడా మనం మర్చిపోకూడదు. దేవుడు చేసిన ఉపకారాలు మనం మర్చిపో. దేవుని ఎంత జ్ఞాపకం చేసుకున్నావు? దేవుడు ఎన్నిసార్లు నేను మరణము నుండి బ్రతికింతే ఆయన ఎంతవరకు నమ్మకమైన భక్తి, నమ్మకమైన ఆశలు, నమ్మకమైన ప్రార్థన. మగ్దలేని మరియ వలె. మగ్దలేని మరియ మర్చిపోయిందా దేవుని కార్యాలు? నా ప్రభు నన్ను 7 దయ్యాల నుంచి నన్ను రక్షించాడు కనుక సమాధి చీకటి ఉండగానే ఆయన కోసం పరిగెత్తుకుంటా వెళ్ళింది. పాపం ఎంత ఆసక్తి చూపించింది. ఆయన మర్చిపోయిందా? మనమైతే మర్చిపోతాం. మన మాటల ద్వారా, మన ఆలోచనల ద్వారా, మన కోరికల ద్వారా, శరీర సంబంధమైన ఉద్దేశాల ద్వారా మనం దేవుని మర్చిపోతాం అంతే. ఎప్పుడు మళ్ళీ దేవుడు కావాలంటే మనకు అవసరం వచ్చినప్పుడే మళ్ళీ దేవుడు కావాలి మనకు. అలా కాదు, ఎల్లప్పుడూ దేవుని యందు. ప్రభా ఈ దినంలో నేను ఏ మాటలో తప్పిపోయాను, ఏ ఆలోచనలో తప్పిపోయాను ప్రభు, దేని ద్వారా నేను దుఃఖపెట్టే, దేని ద్వారా నేను నిన్ను సిలివేస్తున్నాను ప్రభా. యేసుక్రీస్తు సంబంధులే ఆయనను సిలివేసిన దేవుని వాక్యం. మన మాటల ద్వారా దేవుని సిలివేస్తున్నామా? మన ఆలోచన ద్వారా ఆయన ముండ్లో కిరీటం పెడతామా? మన హృదయ ఆలోచన బట్టి ఆయన ప్రక్కలో బలం పడుతున్నామా? మన చేతులతో చేసిన పాపం, మన కాళ్ళతో చేసిన పాపను బట్టి ఆయన కాళ్ళు, చేతులు, శీలలు కొట్టబడ్డాడు. అది గ్రహించగలుగుతున్నావా నువ్వు? దేవుడు నిన్ను బ్రతికించినందుకు అదే దేవునికి నువ్వు చేసిన మేలు. కనుక దేవుడు చేసిన ఉపకారాలు ఎన్నడూ మనం మర్చిపోకూడదు. దేవిసును బ్రతికించినందుకు ఈ నూతన సంవత్సరంలోకి వచ్చిన ఆ కుమారుడు కొరకు మనం అందరం కూడా ప్రార్థన చేద్దాం. జాన్ వెస్లీ గురించి కూడా మరి ఎంతో భయంకరమైన వ్యాధులని దేవుడు ఆ కుమారుడు కూడా బ్రతికించాడు. అలాగే మేరీని, మరి డేవిడ్ను కూడా ఆ టాక్టర్ కింద పడిపోయినప్పుడు బ్రతికించినందుకు ఈ దినమందు మనం అందరం కూడా స్తుతించి ఆయన సన్నిధానంలో ప్రార్థన చేద్దాం. చేయండి, ప్రార్థన చేయండి. కొంచెం 5 నిమిషాలు, 2 నిమిషాలు ప్రార్థనలో ఉందాం.